ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో దేశ గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని ఈరోజు నడుస్తున్నారు. అత్యంత దురదృష్టకరం. 6 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. కానీ ఏం జరుగుతూ ఉంది? ఈరోజు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఈరోజు రాజ్యమేలుతున్నాయి, దౌర్జన్యాలు ఏర్పడుతున్నాయి. వాక్ స్వాతంత్రం లేకుండా ఏ పత్రికలో కానీ ఎక్కడ కానీ రాస్తే చాలు ఈరోజు కటకటగాల దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టి కటకటగాల వెనుక కూడా నొక్కే ప్రస్తుత పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. కానీ దీన్ని అందరూ కూడా మనం పోరాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు, నీలో నువ్వు ఒక్కనివే జీవిస్తే నీలో నువ్వే మిగిలిపోతావు, జనములో జీవిస్తే జనంలో మిగిలిపోతావు అని చెప్పే సూక్తిని తీసుకొని ఈరోజు ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా.